మోహిని ఏకాదశి. సహజంగా ఏకాదశులన్నీ కూడా చాలా పవిత్రమైనవి. ప్రతి 15 రోజులకు ఒక ఏకాదశి వస్తుంది. సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. మనకు పురుషోత్తమ మాసం అంటే అధిక మాసంలో రెండు ఏకాదశులు కలుపుకొని మొత్తం 26 ఏకాదశులు ఉన్నాయి. ఈ ఏకాదశుల యొక్క లిస్టు ఇలా ఉంది. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. ఈరోజు మనము మోహిని ఏకాదశి గురించి తెలుసుకున్నాం. ఈ మోహిని ఏకాదశి వైశాఖ మాసం శుక్లపక్షంలో వస్తుంది. ఈ ఏకాదశి యొక్క వృత్తాంతము, ధర్మరాజు తాను తెలియకుండా చేసిన ఒక పాపం గురించి చాలా బాధపడుతూ ఉంటే ఆ పాపం నుండి విముక్తి పొందడానికి తన్ను తాను పవిత్రం చేసుకోవడానికి ఒక మార్గం చూపమని ఒకసారి నారదముని అడుగుతారనమాట. అప్పుడు ఆ నారదముని తన దివ్య దృష్టితో చూసి దానికి పరిష్కారంగా వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి పవిత్రమైన ఏకాదశి మోహిని ఏకాదశి గురించి చెప్పడం మొదలు పెడతారు. ఈ ఏకాదశి అనేది ఎక్కువ కష్టాల్లో ఉండే వాళ్ళని కూడా బయటపడేస్తుందట, బాధల్లో నుంచి బయటపడేస్తుందట. చాలా పవిత్రమైనటువంటి ఈ ఏకాదశి. దీని యొక్క వృత్తాంతము ఇలా చెప్తారు. నారదముని చెప్తున్నారు, భద్రావతి అనే నగరాన్ని ద్యుతిమాన్ అనే రాజు పరిపాలిస్తున్నాడు అనమాట. అతనికి దుష్టబుద్ధి అనే ఒక కుమారుడు ఉన్నాడు. వాడు దుర్మార్గుడు మరియు పాప కార్యాలన్నీ చేస్తూ ఉంటాడనమాట. అతను తన తండ్రి సంపాదించిన ధనాన్నంతా దుర్వినియోగం చేస్తూ ఉంటాడు. ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటాడు. వాల్యూ తెలియదు. చివరకు నిరుపేదగా తయారవుతాడు. ఎప్పుడు ఖర్చు పెట్టుకుంటూనే వెళ్తూ ఉంటే, వృధాగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటే ఎలా మిగులుతుంది? కాబట్టి పూర్తిగా పేదవాళ్ళుగా తయారవుతారు. ఎప్పుడైతే ఇలా చేస్తారో ఇక బంధువులు, స్నేహితులు వీళ్ళందరూ కూడా మొత్తం అతన్ని విడిచిపెట్టేస్తారు. సహజంగానే కదా, డబ్బు ఉంటేనే అందరూ ఉంటారు. పేదవాడు బికారి అయినప్పుడు వాడి దగ్గర ఎందుకు ఉంటారు? అందరూ వెళ్ళిపోతారు. దుఃఖంతో దిక్కుతోచని స్థితిలో దుష్టబుద్ధి తిరుగుతూ ఉండగా కౌడిన్య అనే దయగల ఒక ఋషి ఆశ్రమానికి చేరుకుంటాడు. ఈ యొక్క దుష్టబుద్ధి దుస్థితిని చూసి చాలా బాధపడతాడు ఆ ఋషి. తర్వాత ఆ ఋషిని వేడుకుంటూ దుష్టబుద్ధి వినయంగా తన బాధలన్నీ తొలగించమని, ఒక మార్గాన్ని చూపమని చాలా ప్రాధేయపడతాడు. ఎప్పుడైతే అతని యొక్క ప్రార్థనకు విని ఆ కౌడిన్య ఋషి తన ఆధ్యాత్మిక దివ్యశక్తితో ఒకసారి గమనిస్తాడు ఇతని పరిష్కారం ఏం చేస్తే బాగుంటుందని. అప్పుడు ఆయనకు మోహిని ఏకాదశి యొక్క ప్రాముఖ్యత అనేది ఇతనికి తెలియజెప్పాలి అనుకున్నారు. అప్పుడు ఈ రోజంతా నీవు భక్తితో పూర్తిగా ఉపవాసం ఉండు అనేసి ఆ దుష్టబుద్ధికి ఆ ఋషి సలహా ఇస్తాడు. ఆహారం, నీరు తీసుకోకుండా ఉండటం, ప్రార్థన మరియు ధ్యానంలో నిమగ్నమై ఉండడం, ఆ రాత్రంతా మేల్కొని ఉండి విష్ణు భగవానుని కీర్తించడం యొక్క ప్రాముఖ్యతను ఆయన కంప్లీట్గా వివరిస్తాడు పూర్తిగా. చాలా కాలం నుంచి ఎక్కువ కష్టాల్లో ఉన్న దానివల్ల ఋషి చెప్పిన దాన్ని తన ముక్తి కోసం చెప్తున్నారు కాబట్టి ఆ దుష్టబుద్ధి చాలా ఆతృతగా ఋషి చెప్పినట్టుని శ్రద్ధగా పాటిస్తాడు. అతను మోహిని ఏకాదశి వ్రతాన్ని పూర్తి విశ్వాసంతో, భక్తితో ఆచరిస్తాడు. ఆ వ్రతం యొక్క శక్తితో అతని పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయి. అతడు తన సద్గుణాలను తిరిగి పొందుతాడు. చివరకు దివ్య రూపాన్ని పొంది స్వర్గలోకానికి వెళ్తాడట. కాబట్టి నారదముని ధర్మరాజుకు ఈ మోహిని ఏకాదశి వ్రతాన్ని విశ్వాసంతో మరియు చిత్తశుద్ధితో ఆచరించడం వల్ల గొప్ప పాపాలు తొలగిపోవడమే కాకుండా ఆధ్యాత్మిక పుణ్యం లభిస్తుంది అని చెప్పి వివరిస్తారు. ఈ శక్తివంతమైన కథను విన్న ధర్మరాజు ఆశతో నిండిపోయాడు. అతను మోహిని ఏకాదశిని గొప్ప భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. తన యొక్క పాప భారం నుంచి విముక్తి పొందుతాడు. మోహిని ఏకాదశి కథ భక్తి యొక్క గొప్ప శక్తిని మరియు విష్ణువు తన భక్తులను కష్ట సమయాల్లో ఎలా ఆదుకుంటాడో అనే దాని గురించి తెలియజేస్తుంది. భక్తి మార్గం నుండి లేదా సన్మార్గం నుండి తప్పిపోయిన వాళ్ళు కూడా నిజమైన భక్తితో మరియు ఏకాదశి వంటి పవిత్రమైన వ్రతాలను ఆచరించడం ద్వారా విముక్తి పొందగలరని ఇది మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి ఈ అద్భుతమైన మోహిని ఏకాదశి వర్ణనను చెప్పిన వాళ్ళు, వినిన వాళ్ళు, శ్రద్ధతో పాటించిన వాళ్ళు నిశ్చయంగా పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి బాధల నుండి, కష్టాల నుండి బయటపడతారట. సహజంగానే అన్ని ఏకాదశులు కూడా మనల్ని పాపాల నుంచి బయటపడతాయని మనం ప్రతి ఏకాదశిలో కూడా తెలుసుకుంటూనే ఉన్నాము. కాబట్టి ఆ పాపాలు పోవడమే కాకుండా పుణ్యం రావడము, స్వర్గలోక ప్రాప్తి, ఇంకా మంచి భక్తులుగానైతే
డైరెక్ట్గా భగవంతుడు వైకుంఠాన్ని వెళ్ళేటువంటి అవకాశం కూడా కలిగించేటువంటి అంత గొప్ప పవర్ ఉంది ఈ ఏకాదశులన్నిటిలో కూడా. కాబట్టి మనం ఈ పవిత్రమైనటువంటి ఏకాదశిని భక్తి శ్రద్ధలతో పాటించేటువంటి ఆ భాగ్యాన్ని మనం కలిగించమని గురుదేవుల పాదాలు పట్టుకొని మరియు భగవంతుని యొక్క పాదాలు పట్టుకొని వేడుకున్నాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.